ஸ்ரீமதே ராமானுஜாய நமः. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் తిరువడిగలే శరణం. గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహ తెలియజేస్తూ కన్నినున్ సిరుత్తాంబు అనే ప్రబంధాన్ని మనం ఆచార్య కటాక్షంతో నేర్చుకుంటున్నాం. ఆళ్వార్లు అంటే శ్రీమన్నారాయణ యొక్క శుభమైనటువంటి గుణములు, వాటిని మనం కళ్యాణ గుణములు అని అంటాం. వాటిని పూర్తిగా అనుభవించినటువంటి వారు అంటే ఆ స్వామి యొక్క స్వరూప రూప గుణ విభవ చేష్టితాలు అన్నిటినీ కూడా ప్రత్యక్ష దర్శన సమానాకారంగా దర్శించినటువంటి వారు. అంటే మానసికంగానే నేరుగా కళ్ళతో చూస్తే ఆయా కాలాల్లో స్వామి చేసిన లీలలు, స్వామి యొక్క గుణాలు ఎలా ప్రకటితమయ్యాయో అలా మానసికంగా ప్రతి వాటిని దర్శించారు. అలాంటి వారిని ఆళ్వార్లు అంటారు. ఆళ్వార్లు అంటే ఇంకొక అర్థం రక్షకులు అని. రక్షించేవారంటే మనకేదో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అని అర్థం కాదు. ఇక్కడ రక్షకులు అంటే ఇష్ట ప్రాపణం అనిష్ట నివృత్తి. మనకి ఏది అయిష్టమో దాన్ని తీసేసేవారు, మనకి ఏది ఇష్టమో దాన్ని మనకు అనుగ్రహించేవారు అని అర్థం. అలాంటి వారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు అని చెప్తారు. 12 ఆళ్వార్లు లేదా 10 మంది అని చెప్పే క్రమం కూడా ఉంది. రెండూ సరి అయినవి. అంటే పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమలసై ఆళ్వార్, நம்மாழ்வார், மதுரகவி ஆழ்வார், பெரியாழ்வார், ஸ்ரீ ஆண்டாள், குலசேகர ஆழ்வார், தொண்டரடிப்பொடி ஆழ்வார், తిరుప్పానాళ్వార్, తిరుమంగై ఆళ్వార్. 12 మంది. ఈ 10 మంది చెప్పే క్రమంలో ఒక ఇద్దరిని చెప్పరు. ఎవరా ఇద్దరు? శ్రీ ఆండాళ్ మరియు మధురకవి ఆళ్వార్. ఎందుకు అంటే ఆండాళ్ యొక్క తండ్రి గారైనటువంటి పెరియాళ్వార్ వారిని చెబితే వారి కూతురు అనేటువంటి శ్రీ ఆండాళ్ళని చెప్పినట్టే. ఎందుకంటే శ్రీ ఆండాళ్ తమ ప్రబంధాల్లో పట్టరపిరాన్ కోదేసున్నా అని చెప్పింది. అంటే భట్టనాథుల యొక్క పుత్రిక అయినటువంటి గోజాదేవి చెప్పినటువంటి మాటలు అని చెప్పింది. అలా ఇకపోతే మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్ళవార్ల యొక్క శిష్యులు కాబట్టి నమ్మాళ్ళవారిని చెప్పితే మధురకవి ఆళ్వార్లని చెప్పినట్లే అవుతుంది. ఈ 12 మంది ఆళ్వార్లు 24 ప్రబంధాలని మనకు అనుగ్రహించారు. అంటే వాళ్ళు పరమాత్మను అనుభవించి ఆ ఆనందాన్ని లోపల ఇముడ్చుకోలేక బయటికి పాసురాల రూపంలో చెప్పారు. పాసురాలు అంటే ఏం లేదండి, గేయాలు, గీతాలు అని అర్థం. వాళ్ళ భావనని వ్యక్తీకరించారు. వాటినే మనం పాసురములు అని అంటున్నాం. ఇటువంటివి 4000 ఉన్నాయి కాబట్టి దాన్ని నాలాయిర దివ్య ప్రబంధము అంటున్నాం. నాలంటే 4, ఆయిరం అంటే 1000 అని అర్థం. దాన్నే ద్రావిడ వేదం అని కూడా అంటున్నాం. ఇప్పుడు మధురకవి ఆళ్వార్లు ఒకటే ఒక ప్రబంధాన్ని అనుగ్రహించారు. అది కూడా భగవంతుని విషయంలో కాదు, వారి ఆచార్యులైనటువంటి శ్రీ నమ్మాళ్ళవార్ల విషయంలో. దీనిని చరమ పర్వనిష్ట అంటారు. అంటే ఆచార్యుల విషయంలో మనకు ఉండేటువంటి భక్తి శ్రద్ధలు అని అర్థం. ఇది కణిను చిరుత్తాంబు అనే ఒక ప్రబంధం యొక్క అవతారిక. మరి ఆచార్యుల యొక్క వైభవాన్ని చెప్పాలి అనుకొని ఎందుకండి కణిను చిరుత్తాంబినాల్ అని మొదలుపెట్టారు అంటే వాస్తవం అండి. కానీ ఒక మంచి శిష్యుడు చేయవలసిన పని ఏమిటి, శిష్య లక్షణం ఏమిటి అంటే ఆచార్య తిరువుళ్ళం ఏమిటో తెలుసుకోవాలి. తిరువుళ్ళం అంటే వారి మనసులో ఉన్నటువంటి భావన, వారికి ఏది ప్రీతికరమో దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. నమ్మాళ్ళు వాళ్ళకి కృష్ణ తృష్ణాతత్వము అని పేరు. ఇదేం పేరండి అంటే కృష్ణుణ్ణి పొందాలి అనే కోరిక, కృష్ణుని పొందాలి, కృష్ణుని పొందాలి, కృష్ణుని పొందాలి అనే కోరిక ఒక రూపం కట్టింది అనుకోండి. ఆ రూపం ఎట్లా ఉంటుందట? నమ్మాళ్ళవారలాగా ఉంటుందట. అది కృష్ణ తృష్ణాతత్వము అంటే. కాబట్టి ఆ కృష్ణుణ్ణే పురస్కరించుకొని
మొదలుపెట్టారు ఈ ప్రబంధాన్ని. కన్ని నుంచిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ ఎరుమాయన్ ఎన్నప్పనిల్. సన్నటి ముడులు కలిగినటువంటి ఒరుచుకుపోయేటువంటి తాళ్లతోని కట్టబడిన శ్రీకృష్ణులను ప్రారంభించారు. ఆ తర్వాత అంతా ఆచార వైభవమే ఈ ప్రబంధంలో అంతా కూడా. ఈ ప్రబంధాన్ని మనం కొద్ది కొద్దిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా చోట్ల మనకి ఎన్రక్కాల్, నా కింద బండిరా అలాంటివి వచ్చినప్పుడు మనం సాత్వికంగా పలుకుతాం, ఎన్నక్కాల్ అని పలుకుతాం. తోత్రం అని వచ్చినా కూడా తోత్తుం అని పలుకుతాం. ఎందుకు కారణం ఏమిటి అంటే సత్వగుణ సమాశ్రయనుడు శ్రీమన్నారాయణుడు కాబట్టి వాస్తవానికి అక్కడ ఎన్రక్కాల్ అని ఉన్నప్పటికీ కూడా అది కొంచెం వినడానికి కఠినంగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని సాత్వికంగా పలుకుతాం కాబట్టి ఎన్నక్కాల్ అనే మనం పలుకుతాం. సో వీటన్నిటిని మనం గుర్తుంచుకొని శ్రద్ధగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రామానుజాయ నమః.